జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము 6వ శ్లోకము. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, మరణకాలములో ఎవరెవరు ఏ ఏ స్వరూపాన్ని స్మరిస్తూ దేహాన్ని విడిచేస్తారో వారు తరువాతి జన్మలో ఆ స్వరూపముతోనే పుడుతూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మరణ సమయములో ఉన్నటువంటి స్మరణకు ఉండే ప్రభావాన్ని, ఫలితాన్ని మరింత స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ చివరి సమయములో ఏ స్వరూపాన్ని మనము స్మరిస్తే ఆ స్వరూపాన్నే పొందుతాము అని భగవానుడే చెబుతూ ఉన్నాడు కనుక చివరి సమయములో సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే మన స్మరణకు వచ్చే విధముగా మనని మనము తీర్చిదిద్దుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ,
మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీ విశ్వరూపుడు దేవేంద్రునికి నారాయణ కవచ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ స్తోత్రములో ఈరోజు 16, 17వ శ్లోకాలు. శ్లోకార్థాన్ని గమనించి అర్థాన్ని భావన చేస్తూ శ్లోకానుసంధానం చేసుకుందాం. శ్రీమన్నారాయణుని దివ్యమైనటువంటి కళ్యాణ గుణములను కీర్తించటం వలన, శ్రీమన్నారాయణుని దివ్య నామ సంకీర్తన చేయటం వలన, శ్రీమన్నారాయణుని దివ్యమంగళ విగ్రహాన్ని, వివిధ అవతార స్వరూపాలను ధ్యానించటం వలన, కీర్తించటం వలన దుష్టగ్రహముల నుండి, ఉల్కల నుండి, అసూయాపరులైనటువంటి మానవుల నుండి, పాముల నుండి, తేళ్ల నుండి, కోరలు కలిగినటువంటి జంతువుల నుండి, భూతముల నుండి, సకల పాపాత్ముల నుండి, మెరుపుల నుండి, దయ్యముల నుండి, పాపముల నుండి నేను రక్షింపబడుదునుగాక. శ్రీమన్నారాయణుని దివ్యమైనటువంటి నామ రూప గుణ సంకీర్తనము చేయటం వలన నాకు భయము తొలగిపోవుగాక. శ్రీమన్నారాయణుని దివ్యమైనటువంటి నామ రూప గుణ సంకీర్తనము చేయటం వలన నాకు మంచి కలగకుండా, నాకు శ్రేయస్సు కలగకుండా, నాకు శుభములు కలగకుండా అడ్డగించే వారందరూ పూర్తిగా నశించిపోవుదురుగాక. ఈ అర్థాన్ని భావన చేస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఎన్నో భయం
గ్రహేభ్యః అభూత్ కేతుభ్యః నృభ్యః ఏవ చ సరీసృపేభ్యః దంష్ట్రిభ్యః భూతేభ్యః అంహోభ్యః ఏవ చ సర్వాణి ఏతాని భగవత్ నామరూప అనుకీర్తనాత్ ప్రయాంతు సంక్షయం సద్యః ఏనః శ్రేయః ప్రతీపకాః. ఇప్పుడు ఒకసారి చదువుతాను, అందరం కలిసి విందాం. ఎన్నో భయం గ్రహేభ్యః అభూత్ కేతుభ్యః నృభ్యః ఏవ చ సరీసృపేభ్యః దంష్ట్రిభ్యః భూతేభ్యః అంహోభ్యః ఏవ చ సర్వాణి ఏతాని భగవత్ నామరూప అనుకీర్తనాత్ ప్రయాంతు సంక్షయం సద్యః ఏనః శ్రేయః ప్రతీపకాః. ఓం. ఈ రకంగా శ్రీ విశ్వరూపుడు దేవేంద్రునికి నారాయణ కవచ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 8వ అధ్యాయము 6వ శ్లోకము. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.